ఓకే సార్, ఇవాళ ఎంత ప్రాపర్టీ తెలుసుకుంటారు? ఆపరేషన్ మొబీ ట్రాక్లో భాగంగా వేరియస్ ఫేజెస్లో మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 4001 మొబైల్ ఫోన్స్ ఇప్పటిదాకా విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు 11th ఫేజ్లో 1,10,50,000 వర్త్ 650 మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ విక్టిమ్స్ రికవర్ చేసి ఇవాళ వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మొబైల్ ఫోన్స్ పోయినవన్నీ వీలున్నంత త్వరగా రిటర్న్ చేయడానికి వీఆర్ పుట్టింగ్ అప్ ఆల్ ఎఫర్ట్స్. ఈ రికవరీ ఇచ్చేటప్పుడు ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్ ఇన్ ద సెన్స్ దట్ మొబైల్ ఫోన్ పోగానే అందులో మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లనే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా రిమోట్గా మీ అకౌంట్లో లాగిన్ అయ్యి ఎరేజ్ చేసే అవకాశం ఉంది. వెదర్ ఇట్ ఈస్ గూగుల్ ఆర్ ఐక్లౌడ్ వీటిలో రిమోట్గా లాగిన్ అయ్యి మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎరేజ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఇంకా నష్టం జరగకుండా ఉంటుంది. ఇవి ఎరేజ్ చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ రికవరీకి ఏ రకమైన ప్రమాదం లేదు. రికవరీ ఎలా అయినా కానీ ఇన్వేరియబుల్లీ ఇట్ విల్ హ్యాపన్. సో దయచేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే ఎరేజ్ చేసుకోండి. అట్లనే ఎవరిదైనా మొబైల్ ఫోన్ పోతే మొబీ ట్రాక్ ఆర్ సిఈఐఆర్ పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ అనే పోర్టల్ ఉంది. దాని ద్వారా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మాకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, మీరు కంప్లైంట్ చేశారు. వీ విల్ ఫాలో అప్ అండ్ ట్రై టు రికవర్ యువర్ ఫోన్ అండ్ దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రీసెంట్గా సామల్కోటలో జరిగిన ఒక నైట్ హెచ్పి డిటెక్ట్ చేసి ఆ నైట్ హెచ్పిలో దగ్గర 20 లక్షల వర్త్ 153 గ్రాముల బంగారం అట్లనే 3 kgs వెండి దొంగతనం చేయడం జరిగింది. ముద్దాయిలు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పూర్తిగా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. థ్యాంక్స్.